ఇంకా ఎవరైతే ప్రభుని ఆరాధించలేదో ఒక చిన్న పల్లవి ద్వారా మనం ప్రభుని ఆరాధన చేస్తాం. దయచేసి అందరం లేచి నిలబడుకుందాం. లేచి నిలబడుకొని ప్రభుని ఒక చిన్న పల్లవి ద్వారా ఆరాధన చేస్తాం. పాట సంఖ్య 201, పాత పాటల పుస్తకంలో 199, కొత్త పాటల పుస్తకంలో 201, పాత పాటల పుస్తకంలో 199వ పాట. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివినా రోగములను, భరించితివినా వ్యసనములను, భరించితివినా రోగములను, భరించితివినా వ్యసనములను, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షను, పరిహారించితివి పాప శిక్షను. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. చివరి చరణం. నశించినానను వెదకితివి, నశించినానను లేపితివి, నశించినానను వెదకితివి, నశించినానను లేపితివి, నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవ, తిరిగి మరొకసారి ప్రభు దినములో మమ్మల్ని పాసంలో ప్రవేశపెడుతూ వచ్చేందుకు స్తోత్రములు తండ్రి. అవునైనా నీ కుమారుని శరీరానికి రక్తానికి సాదృశ్యమైన రొట్టెలోను ద్రాక్షరసములోను మేము పాలు పొందక మునుపు తండ్రి, నీ వాక్యములో అండి మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించుకుని పోతుండగా మాతో మాట్లాడండి, సహాయపడండి. నిలబడుతున్న అయోగ్య దాసుని నీ ప్రజల ముందు నిలబడి నీ మాటలు అందించుటకు తండ్రి ఏమాత్రం యోగ్యత కానీ, అర్హత కానీ, పరిశుద్ధత కానీ, నీతి కానీ తండ్రి లేనివాడిని కేవలం నీ కృప చొప్పున బలపరిచి ఆత్మ సంబంధమైన జ్ఞానము దయచేసి నీ ప్రజలకు తండ్రి అర్థమయ్యే రీతిగా
ధ్యానించిన లేఖన భాగాలను వివరించి చెప్పగలటకు సహాయపడమని, నీ ప్రజలతో మాట్లాడమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సంఘానికి ఒక ఇలేరి కార్తీక్ జాన్ సంఘానికి ఒక చిన్న విజ్ఞప్తి. పొలం పడిందనుకోండి, 7 గంటలకు 6 గంటలకు పొలం పడింది అనుకోండి, ఎన్ని గంటలకు పోతారు పనికి? మీరు 8 పోతారా? ఆఫీస్ డ్యూటీ ఉందనుకోండి, ఎన్ని గంటలకు పోతారు? లేట్గా పోతారా? మరి దేవుని మందిరానికి అయితే ఒక్కసారి ఆలోచిద్దామని చెప్తున్నా, అంతే. నేను మిమ్మల్ని కమాండ్ చేయడంలే. కమాండ్ చేశాడే తను జరుగుతారు. ఇప్పటి కాలంలో సంఘాల పరిస్థితి అంటే మీ గురించి కాదులేండి, కొన్ని సంఘాలలో. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, మనం ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఇంకోటి కూడా చెప్తున్నాను, తొందరగా వస్తే తొందరగా వదిలిపెట్టేస్తా. మిమ్మల్ని ప్రసంగంతో సాకులు మామూలుగా మిమ్మల్ని ఉతికి పరేయను. తొందరగా వస్తే తొందరగా వదిలిపెడతా, మీరు లేట్గా వస్తే లేట్గానే వదిలిపెడతా. ఇది నీకు మన ఇద్దరు కండిషన్, ఓకేనా? తొందరగా వస్తే తొందరగా 10:30 అయిపోతుంది, కొంతమంది వస్తున్నారు. కాబట్టి బాధతో చెప్తున్నా తప్ప నాకేం ద్వేషం లేదు, అసూయ లేదు. కొద్దిగా ఆలోచించండి. తొందరగా వస్తే తొందరగా వదిలిపెడతాను, ఎందుకంటే వారమంతా ఆ రకాల పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి, కొన్ని పనులు ఉంటాయి కాబట్టి మా ఆలోచనతో త్వరగా వదిలిపెట్టేస్తాను. రండి, మన లేఖన భాగంలో నుంచి మన ఆదివారం మనం ధ్యానించే అంశం ఏంటి? మీరు చెప్తేనే సార్ నేను వర్తమానం స్టార్ట్ చేస్తా, అది చెప్పను. ఏంది? ముందు వరుసలో చెప్పొద్దండి, మీరు చెప్పండి, లాస్ట్లో ఉండాలి. ప్రతి ఆదివారము మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఈ అంశం గురించి మాట్లాడుతున్నాం. ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. తెల్లార్లు రామాయణం విని తెల్లారిన తర్వాత రామునికి సీతంగా అంతేనా సామెత? రామునికి సీత ఏమవుతుంది అని అడిగారంట. అట్టుంది మన పరిస్థితి, ఏం చేద్దాం? సరే, ఎఫెసీ 4:25 ఈ వారంతో ఈ అంశాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. వచ్చే వారం నుంచి ప్రభు చిత్తమైతే, నేను బ్రతికుంటే, ప్రభు రాకడ ఆలస్యమైతే వేరే అంశం పైన మనం ధ్యానిస్తాం. మనము ఒకరికొకరము అందరం కలిసి చదువుకుందామా? 4 ఎఫెసీ. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఇది ఈ అంశం పైన ఈ వారం చివరి మెసేజ్. ఇది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎందుకులే అని చెప్పేసి దీంతో స్టాప్ చేస్తున్నాను ఈ అంశాన్ని. ఒకరికొకరు అనే దానిపైన ఇప్పటి వరకు ఎన్ని వారాలు, ఎన్ని అంశాలు ఇలా కార్తీక్ ఈ చూడు పెట్టపోయినారు వీళ్ళిద్దరు. చూడు ఇంట్లో ఉన్నారా లేకపోతే ఎక్కడ పోయినా చూడు. వీళ్ళు ఒకరికొకరము అనే అంశం పైన మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఒకరికొకరము అనే దానిపైన మొట్టమొదటి వారము ఏం చెప్పుకుంటా వచ్చినాం? మొదటి వారము మిమ్మల్ని అడగలేదు, నేను చెప్తా. మొదటి వారము ఏం చెప్తా వచ్చా అంటే, ఒకరికొకరము అవయవులు అని చెప్పుకుంటూ ఒకరికొకరికి మధ్య ఏం ఉండకూడదు అని చెప్పుకున్నామంటే వివాదము ఉండకూడదు అని చెప్పుకున్నాం. అంతేనా? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
25-26. గలతీ 25-26. అక్క క్షమించండి అక్క, నేను చదువుతాను. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు అని రాయబడింది. అంటే ఆత్మను అనుసరించి నడుచుకునేవాడు ఎప్పుడు కూడా ఒకరిపైన ఒకరికి వివాదం ఉండదు. అది కన్క్లూజన్గా ఆ మెసేజ్ చివరి భాగం చెప్తా వచ్చినాం. అంటే మొదటి వర్తమానములో ఒకరికొకరం అనే దానిపైన అంశం పైన చెప్పిన అంశం ఏంటంటే వివాదము రేపక అనేది. రెండవ అంశం ఏంటంటే ఒకరికొకరము పరామర్శించుకోవాలి అనేది. ఎలా పరామర్శించుకోవాలని చెప్పుకుంటా వచ్చినాం? జ్వరం వచ్చినప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు, దరిద్రులుగా ఉన్నప్పుడు, ఆ రకాల పరిస్థితుల్లో విశ్వాసుల మధ్య ఉన్నప్పుడు ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకొని ఒకరికొకరి సహాయం చేసుకొని అట్లా పరామర్శించుకోవడం అని రెండవ వర్తమానంగా ఒకరికొకరు అనేది మనము చూస్తూ వచ్చినాం. మూడవది చెప్తారా? వద్దులేండి, నేనే చెప్తా. ఒకరికొకరం అనేది మూడవ వర్తమానం ఏం చెప్తామంటే క్షమించుకోవడం, ఒకరినొకరు క్షమించుకోవడం. కాబట్టి క్షమాపణ అనేది ఎప్పుడు వస్తుంది అనేది కూడా కొంచెం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా ఒకరికొకరము ఏం కలిగి ఉండాలని చెప్పుకున్నామంటే పోయిన లాస్ట్ వీక్లో ప్రేమ కలిగి ఉండాలా అనేది చూస్తూ వచ్చాం. మరి ప్రేమ ఎలా వస్తుంది అనేది కూడా ఎక్కువ చెప్పలేదు, కానీ ఒక్క వాక్యంలో చెప్తా వచ్చాను. ఈ వారం చివరిగా ఒకరికొకరము ఎలా ఉండాలి అనే దానిపైన రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగు. జానేడి ఏం చేస్తున్నాడు? మీటింగ్లో ఉన్నా సార్. ఓకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో శరీరములో ఏ అవయవములు ఘనత లేవని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. కరెక్టేనా? దేవుడు రాయించిన ఈ మాట కరెక్టేనా? ఎవరు చెప్పరు? కరెక్టేనా? ఎప్పులైనా తెలుగు వచ్చిన వాళ్ళకైతే అర్థమవుద్ది అనుకుంటా. కరెక్టేనా? కరెక్టే కదా? ఉంగరం ఏ చేతి పెడతాం చెప్పండి? ఎంత ఖరీదైన వాచి ఏ చేతి పెడతాం? ఈ చేతి పెట్టే వాళ్ళు తక్కువ, అరుదు. అవునా కదా? ఈ చేతికి ఉంగరం కానీ కొంతమంది ఉంగరాలు అని ఈ చేతికి ఈ రెండు పెడతారు అనుకోండి, పాపం ఈ చేయి ఈ వేలు బాధపడతాయని డబ్బులు ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ శాతము ఎక్కువగా ఏ చేతికి పెడతారు? ఎడమ చేతి వాచ్ ఎక్కువ శాతం ఏ చేతికి పెడతారు? ఈ చేత్తో ఏం చేస్తాం, ఈ చేత్తో ఏం చేస్తాం నేను చెప్పనులేండి. అవన్నీ అందరు తెలుసు కదా, అందరు తెలుసు కదా. ఈ చేత్తో ఏం చేస్తాం, ఈ చేత్తో ఏం చేస్తాం అందరికి తెలుసు. నేనేమంటా అంటే అక్కడ 23వ వచనం ఏం రాబడింది చూడండి. శరీరములో ఏ అవయవములు ఘనత లేవని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. కరెక్టేనా? కరెక్టేనా? కరెక్టే. ఎలా ప్రభు అని నేను ఆలోచిస్తే నాకు ఆలోచన వచ్చింది, కరెక్టే కదా అని. ఎందుకు ఈ మాట పౌలు రాయించా అంటే మనమంతా దేవుని అయినప్పుడు ఒక సంఘానికి మనం వస్తున్నప్పుడు ఒకే బైబిల్ మనం పట్టుకొని ఇక్కడ కూర్చుంటున్నప్పుడు ఒకే శరీరములో ఒకే రక్తములో పాలు పొందుతున్నప్పుడు ఒకరికొకరము ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు? ఘనపరుచుకోవాలా. అంతే కదా? గోల్డ్ మెడల్ ఇంతకుముందు కూడా చెప్పిన, ఫస్ట్ వారంలో చెప్తా వచ్చిన ఈ మెసేజ్ చెప్తున్నప్పుడు ఎవరికన్నా గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు
ఒక ప్రపంచ కప్పు దేంతో పట్టుకుని? కాళ్ళతో పట్టుకుంటారా, చేతితో పట్టుకుని, నోటితో పట్టుకుంటారా? ఇదని చెప్పండి. మీరు 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 నా మీద బాగా కసిగా ఉన్నట్టున్నారు. ఓకేలేండి, దేవుడు చూసుకుంటాడు. దేంతో పట్టుకుంటాం మనం? చేత్తో పట్టుకుంటాం. ఈ చేత్తో పట్టుకున్నప్పుడు కళ్ళలోంచి ఏమొస్తాయి? ఒక సిస్టర్, మన క్రిస్టియన్, ఏదో తెలియదు నాకు, క్రికెట్లో కదా, జమీమా, క్రికెటే కదా, క్రికెట్లో గెలిచింది. చేత్తో పట్టుకునింది, ఏం చేస్తుంది? కళ్ళలోని నీళ్ళు వస్తున్నాయి. మరి వీటికి ఎందుకు అంత బాధనా ఆనందమా? పట్టుకునింది చేత్తో అయితే కళ్ళల్లోంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయండి? అబ్బా, ఏ బాష్పాలు! ఆనంద బాష్పాలు. హృదయం ఉప్పొంగుతుంది, లోపలున్న అవయవాలు ఉప్పొంగుతున్నాయి, కళ్ళల్లోని నీళ్లు గారుతున్నాయి. చేత్తో పట్టుకునింది, చేత్తో కళ్ళు సహకరిస్తున్నాయి, దేహం సహకరిస్తుంది, ఆ మెదడు సహకరిస్తుంది, హృదయం స్పందిస్తుంది. ఘనత. శరీరములో ఒక్క అవయవం ఘనపరచబడితే మిగతా అవయవాలన్నీ కూడా ఏమవుతున్నాయి? అదే వచనం చూడండి, 26వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా. కరెక్టే కదా? కరెక్టేనా? ఒక అవయవము ఘనత పొందుతున్నప్పుడు అవయములన్నీ దానితో కూడా ఏం చేస్తున్నాయంట? మరి దేవుని సంఘములో ఈ నియమం ఎందుకు తప్పిపోతుంది? జీవము కలిగిన దేవుని సంఘములో ఈ నియమము ఎందుకు తప్పిపోతుంది? ఒక సహోదరుడు చక్కగా పాటలు పాడగలడు అనుకోండి, రా బ్రదర్ నిలబడి ఇక్కడ పాడనంటే కొంతమందికి తట్టుకోలేరు, కొంతమంది ఓర్చుకోలేరు. మీ గురించి కదండి, ఎక్కువ శాతం సంఘాలలో జరుగుతున్న పరిస్థితి, ఎక్కువ శాతం సంఘాలలో. మరి ఒక శరీరంలో సాటి అవయవం ఎలా అవుతాం? ఏమన్నాడు ఇక్కడ పౌలు? ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా ఏం చేస్తున్నాయంట? మనకు సరిపోని వాడు సంఘములో వాడబడతాంటే ఎక్కడ లేని బాధ మనకి కదా. అంటే మీకు కదండి, కొన్ని సంఘాల్లో నేను కొన్ని సంఘాలు చూసిన, ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నా. కొన్ని చోట్ల అయితే మా వాళ్ళే ఉండాలా, మేమే ఉండాలా, వేరే వాళ్ళు ఎక్కకూడదు, వేరే వాళ్ళు వాడబడకూడదు. చాలా 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 తప్పండి. నువ్వు మరీ ముఖ్యంగా సంఘ పెద్దలు, దైవ సేవకులు ఈ మనసు అస్సలు కలిగి ఉండకూడదు. ఒకవేళ విశ్వాసులు అంటే అది కొన్ని బలహీనతలు ఉంటాయి, అది వేరే. మరీ ముఖ్యంగా దైవ సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ ఇలాంటి మనస్సు అస్సలు కలిగి ఉండకూడదు. సంఘంలో ఎవరైనా సరే ఒకటే, వాడికి ఏదైనా తలాంత్ ఉందా? దేవుని చేతిలో వాడబడే అది ఉందా? వాడుకుందాం. సాక్ష్యం అంటారా? సాక్ష్యమా? ఎవరు సాక్ష్యాలు బాగుంటాయి చెప్పండి? ఎవరు సాక్ష్యాలు బాగుంటాయని ఎవరి గురించి మనం ఎక్కించాలి, పొగిడి ఎక్కించాలి చెప్పండి? అది అతనికి దేవుడికే మనం లెక్క, అంతే. దేవుడు లెక్క చెప్పుకుంటాడు. సాక్ష్యం సరిగా లేకుండా వాక్యోపదేశం చేస్తున్నాడా, సాక్ష్యం సరి లేకుండా మందిరంలో పరిచయం చేస్తున్నాడా, అది దేవుడికి లెక్క చెప్పుకుంటాడు. మనకేం పని? నేను మంచోని 100% ప్యూర్ అని నేను చెప్పగలనా దేవుని ఎదుట? నేను చెప్పలేను. ఎందుకు చెప్తున్నా అంటే, సంఘంలో మనమంతా దేవుని బిడ్డలమైనప్పుడు, ఒక అవయవంలో అయినప్పుడు, ఒక అవయవం ఘనపరచబడుతుంటే మిగతా అవయవాలన్నీ కూడా ఏం చేయాలంటే సంతోషపడాలి. అబ్బా, ఇమ్మానుయేలన్నా ఏంది ఆరాధన చేస్తాడా, ఏంది ఇప్పటి వరకు ఆరాధన చేయడన్నా, ఇప్పుడు ఆరాధన చేస్తాడా, అబ్బా పోయి అన్నా ప్రైజ్ లార్డ్ ఆరాధన చేస్తావు, చక్కగా చేసినావు, ఉత్తిదే సరిగా చేసినాడు, ఏం చెప్పాలా అన్నా ప్రైజ్ లార్డ్ మీరు బాగా ఆరాధన చేస్తారు, ఇంకా బాగా అభివృద్ధి పొందండి ఆ దేవునిలో. ఏం చేయాలి? ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నాడు సంఘంలో, అక్క ప్రైజ్ లార్డ్ దేవుడి బిడ్డమైన ఈరోజు వందనాలు, ఆలింగనం చేసుకోవడం, అతన్ని మెచ్చుకోవడం, ఇది సంఘంలో ఉండాలంటున్నాడు పౌలు. చూడండి, ఈ విషయానికి వచ్చి పౌలు ఏమన్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై
ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. బా, ఎలా ఉండాలంటే సంఘం? దేవుని సంఘములో ఉన్న అవయవాలు, క్రీస్తు శరీరానికి అతుకబడిన అవయవాలు, దేవుని సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు, వాళ్ళ మనసు ఎలా ఉండాలంట? కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే. ఎలా ఎంచుకోవాలంట? ఇప్పుడు నాకు బాగా వాక్యం చెప్పే వరం ఉందండి సంఘంలో. మీ దగ్గరే ఉన్నా అనుకుందాం, సేవకుని కాదు, నేను ఒక విశ్వాసని. నాకు బాగా వరం ఉంది. సేవకుడు, మీ దగ్గర ఉన్న సేవకుడు నా మీద పగబట్టింటాడు. వాక్యం బాగొచ్చు, సేవకుడి కంటే బాగా చెప్పగలను. కానీ సేవకుడి కంటే నేను సరిపోదు, కింద కూర్చోబెట్టింటాడు. ఏం చేయాలా? దేవునికి అప్పగించుకొని గమ్మ కూర్చోవాలా? లేదు, నాకు వాక్యం బాగా వచ్చిన కింద కూర్చోబెట్టి రానోని పిలిచింటాడు. అన్న రండి, వారం నుంచి వాక్యం చెప్తురండి అని. ఏ డబ్బులు బాగా ఇచ్చింటాడోనో. కొంతమంది బాగా డబ్బులు ఇచ్చారు కదా సేవకులకి. కొంతమంది సేవకులు డబ్బులు బాగా ఇచ్చే వాళ్ళకి బాగా గనపరుస్తారు. ఈయన వాళ్ళకి అసలు పట్టించుకోరు కొంతమంది సేవకులు. తప్పది. డబ్బులు బాగా ఇస్తాడానో, సేవకులకి తిండి బాగా పెడతాడానో, ఆ రకాలుగా బాగా చూసుకుంటున్నారనో, అట్లా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏమి రానోడికి పిలిపించాడు అనుకోండి, ఇప్పుడు చెప్పేవాడికి ఎట్టుంటుంది? కింద కూర్చున్నాడికి చెప్పండి, ఏమన్నా మన ఎట్టుంటుంది? భోగి మంటేసినట్టు ఉంటుంది. అవునా? భోగి మంటేసినట్టు ఉంటుంది. సల్ల 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 కాగిపోతుంటుంది. అప్పుడు మనవాడికి ఏ వాక్యం గుర్తు రావాలా? ఇది గుర్తు రావాలా? ఒకని కంటే ఎలా ఉండాలంటే వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు. ఎలా ఉండాలంట? పోనీలే, వాక్యం నాకు బాగొచ్చు, నాకు అవకాశం దేవుడే ఇలే, ఎందుకో దేవుడు ఇవ్వలా, సరే కూర్చుందాం, నా సహోదరుని దేవుడు అవకాశం ఇచ్చాడు, వాడమని. వాక్యం అంతా అయిపోయిన తర్వాత సరిగ్గా చెప్పినాడు, అన్న ప్రైజ్ రాడు, బాగా చెప్పినా ఉన్న వాక్యం. దాన్ని ఏమంటారు? మన ఈ వాక్యం పద్ధతులు ఏమంటారు? ఒకని కంటే ఒకడు. ఎలా అంట? యోగ్యుడు. యోగ్యుడు. రండి అన్న, రండి, పాడుదురండి, వాక్యం చెబుతురండి, పరిచయం చేద్దురండి. ఈ మనసు సంఘములో ఉండాలని పౌలు కోరుతున్నాడండి. మనం శరీరంలో ఉన్న అవయవాలమైతే, దేవుని బిడ్డలమైతే ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ, ఒకరినొకరు ఘనపరుచుకుంటూ ఉండాలి అంటున్నాడు. అసూయలు, అతిశయము ఏంది? వాడా పాడేది? వాడి ముఖం పాడతాడులే, నన్ను ఎక్కి మనం బాక్సులు బద్దలు అయిపోతాయి. ఏంది బద్దలు? ఏది నీ మొక్క? నీ బాగా బద్దలు చేస్తాడు ఎవడు? నిన్ను బద్దలు చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? ఇప్పుడు ఇదే మీ మిడుతున్నది అనుకోండి. ఇప్పుడు నా కంట మీకు తెలిసి ఎట్ట పాడతానో అరొకరా పాడతా. నాకంటే సరిగా పాడినోడు ఎవడన్నా ఉంటాడు, వచ్చి నిలబడుకుంటాడు. ఏం చేయాలా? కూర్చో, ఏం పాడతాను, నేను పాడతా చూడని అనుకోకూడదు. రానాయన పాడాలని ఆశ ఉంది, రా స్వామి. వాడు జానపద పాడినట్టు పాడుతూ ఉంటాడు పాటలు. అవునా? డ్రామా ఆర్టిస్ట్ పాడినట్టు పాడుతూ ఉంటాడు పాటలు. రానాయన పాడు అని చెప్పి పాడు అని చెప్పాలా? ఎందుకు? అదొక ఆనందం అతనికి, అదొక బలం అతనికి. పరిచర్యలో వాడుకుంటుంటే అతడు కూడా బలపరచబడతాడు. కాబట్టి ఆ లక్షణం మనకు ఉండాలంటున్నాను నేను. తలాంత లేకపోతే ఒకసారి బలపరచాలా. రండి బ్రదర్, రండి సిస్టర్, వాడబడదు రండి, రండి అని పౌలు అంటున్నాడు. అయ్యా, అసూయ చేత, వృధాతిశయం చేత ఏమీ చేయక ఒకటి కంటే ఒకడు యోగ్యుడు ఎంచొచ్చు. ఒకరినొకడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? ఏమన్నాడు అక్కడ? ఒకనికొకడు యోగ్యుడు. నాకంటే వాడే యోగ్యుడు, నాకంటే ఈ సహోదరుడు యోగ్యుడు అనుకోవాలా. ఇప్పుడు ఒకసారి సంఘ పెద్దలకు, సేవకులకు ఎక్కడ తేడా వస్తుందంటే ఇక్కడ గొడవలు వస్తాయి. నేను డబ్బు ఆశించను, కానీ ఆ డబ్బును నాకు ఒక లెక్క లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఆ డబ్బు అంటే లెక్క లేదు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలని కూడా ఎడం చేస్తాను నేను. ఒక్కోసారి వాడు ఇట్లా కింద నుంచి పైదాకా చూస్తాడు, చూసుకోపో అనుకుంటాను మనసులో. నేను డబ్బులు ఎప్పుడు లెక్క చేయను. అందుకని నా దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉండదు. ఏదో చెప్తాను, మర్చిపోయినా కదా. ఒకరికంటే ఒకడు యోగ్యుడని. ఎప్పుడు సంఘ పెద్దలకు, సేవకులు ఎక్కడ తేడా, ఎప్పుడు గొడవలు అవుతాయంటే ఈ డబ్బులు కాడా, ఈ పరిచర్యల దగ్గర. అన్న పలానా వాడిని వాడుకుందామని ఇప్పుడు ఈ సంఘ పెద్దలు ఏమంటారు? వడుతున్నా వాడి ప్రవర్తన బాగా. నీ ప్రవర్తన బాగుందా? నీ సాక్ష్యం బాగుందా అని నేనంట. ఎప్పుడు ఎవరిని తృణీకరించకూడదు అంట నేను. బలహీనుడి. నేను ఒకరి గురించి చెప్పగలండి, పేరు వద్దులేండి. ఇప్పటికీ సేవలో ఉన్న ఒక వ్యక్తి,
ఒక చోట వస్తున్నాడు. ఆ అన్న ఒకసారి నా కాడికి వచ్చి దైవసేవకుడు అన్న, దైవసేవకురాలు మా సిస్టర్ ఇట్లా అంటుంది, ఒక వ్యక్తిని పరిచర్యలో వాడుకునే విషయంలో ఇతను ప్రవర్తన బాగలేదు, వాడుకోవద్దు అంటుంది, ఏం చేస్తామన్నా నన్ను అడిగాడు దైవసేవకుడు. నేనేమన్నా అంటే, అన్న ప్రవర్తన బాగలేదు కరెక్టే, నిజమే, అక్క వర్షన్లో అక్క చెప్పింది కూడా నిజమే, కానీ నేనేమంటానంటే నా సలహా అన్న, అది మీ ఇష్టం అని చెప్పిన ఆ దైవసేవకునికి. 1-2 అవకాశాలు ఇస్తాం, అతనికి ఇద్దాం, ప్రేమిస్తాం, పరిచరిస్తాం. మారినాడా సరే, మారలేదనుకోండి, 3వసారి నాయన నువ్వు ఈ పద్ధతిలో ఉన్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా నువ్వు పరిచర్యలు వాడబడద్దు, కూర్చొని చెప్తాము అని చెప్పిన. ప్రేమించినాం ఆ దైవసేవకుడు, నేను ఆ వ్యక్తికి అర్హుడు కాదు, పరిచయం ఇచ్చినాము, ఈరోజు ఆయన దైవసేవకుడిగా ఉన్నాడు. ఎందుకు విషయం చెప్తున్నా అంటే, మనుషుల తర్వాత కొన్ని బలహీనలు ఉంటాయి, రకాలుగా ఉంటాయి. ఒక సహోదరి వచ్చి, పేరు చెప్పను కానీ, ఇట్లనే మా సహోదరునికి ఆయా రకాల పరిచయాలు వాడుకోవడన్నా అట్టన్నా బలపరచబడి దేవునికి దగ్గర అవుతాడేమో, అలా అన్నా లోకానికి దూరం అవుతాడేమో, వాళ్ళ ఆశ, వాళ్ళ బాధ చూడండి. ఎందుకు పరిచర్య ఇవ్వాలా? బలహీనులకు ఒకసారి బలపరచడానికి, మందిరానికి రాకుండా ఉండే వాళ్ళని ఆసక్తిలోనికి తీసుకురావడానికి ఒక్కోసారి ఇవ్వాల్సి వస్తుంది. సేవకుడు ఆ మనసుతో ఇస్తాడు, కానీ సంఘంలో ఏమవుతాయంటే ఒకసారి వీటిని బట్టి ఇది అవుతూ ఉంటాయి. నేను అందుకని ఒక నిర్ణయం తీసుకున్నా, ఎక్కడికి పోయినా, మిర్తూరుకు వచ్చినా, ఏ సంఘానికి పోయినా, మీ కానుక పెట్టుకు 100,000,000 వందనాలు, మీ పరిచర్యలకు, మీ అడ్మినిస్ట్రేషన్కు 100,000,000 వందనాలు సామి. నేను వాక్యం చెప్పుకొని ఇంట్లో కూర్చుంటా అని చెప్పుకున్నా, మనసులో అనుకున్నా. వచ్చిన తర్వాత యేసుపాదమన్న గారితో కూడా అదే అన్న, మీ కానుక పెట్టుకు ఒక దండం, మీ అడ్మినిస్ట్రేషన్ ఒక దండం. ఎప్పుడు ఆనందరావు అన్న నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పిన అన్నకి, నమస్కారం అన్న, నాకు ఏమొద్దు, వాక్యం చెప్పుడు చల్లగా కూర్చుంటా కింద అని చెప్పిన. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పిన, నేను కూర్చొని కానుక పెట్టుకానంటే లేదన్నట్టు, ఇంక సరే ఒక్కడే కదా ఉండేదని చెప్పి అన్నకు సహకారిగా నేను కూర్చున్నాడు. నాకన్నీ అనవసరం అండి, నాకేం కావాలా? పరిచర్య కావాలా? ప్రభు బిడ్డల్ని పరిచర్యలో అభివృద్ధి పొందించే ఆ సహకరించే గుణం నాకుంది, అలాంటి వాళ్ళు నాకు కావాలి, అది నా ఆశ. ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, మనము శరీరమందు, ప్రభు శరీరంలో ఒకరికొకరు అవయవములుగా ఉన్నప్పుడు, ఒక అవయవము ఘనపరచబడతా ఉంటే మిగతా అవయవాలు కూడా దానితో పాటు ఏం చేస్తాయంట? సంతోషిస్తాయి. మరి సంఘములో, దేవుని సంఘములో ఎందుకు చెప్పినాడు పౌలు ఆ మాట? ఒక సహోదరుడు గణపరచబడుతున్నప్పుడు, ఒక సహోదరుడు హెచ్చించబడుతున్నప్పుడు, ఒక సహోదరుడు ప్రభు సన్నిధిలో వాడబడుతున్నప్పుడు మనకెందుకు ఉండకూడదు ఈ మనసు అని నేను అంటాను. నేను ఏం చెప్పండి, మనకెందుకు ఉండకూడదు ఈ మనసు అంటాను. చూడండి, యోహాను అంటూ పౌలు ఏమన్నాడంటే, ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు చూడండి, ఆ మాట అంటూ 5వ వచనంలో, ఫిలిప్పీ 2:5లో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పినాడు. ఎప్పుడు చెప్పినాడు ఈ మాట పౌలు అంటే, అయ్యా మీరు అసూయ పడక, వృధాతిశయము చేత కాక, వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి అని చెబుతూ ఈ మాట చెప్పినాడు. ఏమని? ఏ మనసు కలిగి ఉండాలంట? మీరు కూడా క్రీస్తు యేసు మనసును కలిగి ఉండని చెప్తున్నాడు. ఎలాంటి మనసు కలిగినాడు క్రీస్తు యేసు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేంటి, దేవునితో సమానుడుగా విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు. కానీ ఎలా వచ్చాడంటే లోకానికి ఎంత తగ్గించుకున్నాడండి, అది చెప్తున్నాడు పౌలు. అయ్యా దేవుడు ఎంత తగ్గించుకున్నాడు, ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి అధికారం కలిగిన దేవుడు, మన కోసం ఎంత తగ్గించుకున్నాడు. నిన్ను హెచ్చించడానికి, మనం దరిద్రతలో ఉంటే మనలను ధనవంతులు చేయడానికి, మనము దేవుని స్థానానికి రావడానికి, ఆ దేవుడు మానవుని స్థానానికి వచ్చినాడని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? పౌలు. నువ్వు దేవుని స్థానానికి పోవాలంటే దేవుడు ఏమైనాడు అది చెప్తున్నాడండి. దేవుని స్థానం నీకు ఇవ్వడానికి దేవుడు ఎవరి స్థానం తీసుకున్నాడు? ఏమండి, నేను ఈ జిల్లా కలెక్టర్ నండి అనుకుందామండి కొంతసేపు, నా జీవితంలో కాలేంలే కలగందాం, కొంతసేపు అట్టన్నా ఆనందపడతాము. ఈ జిల్లాకి నేను కలెక్టర్ నండి,
రోడ్డున పోయే దానమైన చదువు సందులో తీసుకొచ్చి రా నా సీటు పైన కూర్చో అని చెప్పగలనా అండి? చెప్తారా అండి? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకుంటుందా? పక్కన వాళ్ళు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటే ఒప్పుకోదు. దేవుడు ఒప్పుకున్నాడు. నీకు దేవుని స్థానం ఇచ్చి నీ స్థానాన్ని దేవుడు పొందడానికి అది చెప్తున్నాడు పౌలు ఇక్కడ. అయ్యా, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండనని పౌలు గురించి ఉదాహరణ చెప్పినాడు ఇదే 2వ అధ్యాయంలో. తిమోతి గురించి ఉదాహరణ చెప్పినాడు ఇదే అధ్యాయంలో. ఎపఫ్రొదితు గురించి ఉదాహరణ చెప్పినాడు ఇదే అధ్యాయంలో. సమయం లేదు కాబట్టి నేను ధ్యానించడం లేదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఒకవేళ మనం దేవుని బిడ్డలమైతే, దేవుని సంఘంలో ఉంటే, ఒకరికొకరు అవయవాలు అయితే, ఒక అవయవం ఘనపరచబడుతున్నప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా ఏమో చేస్తాయంట? సంతోషిస్తాయి. వినయమైన మనసు గలవారై ఒకటి కంటే ఒకడు యోగ్యుడు ఎంచుకొని ఏం చేయాలంట? ఏం చేయాలా? ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. చూడండి, క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఎలాంటిది? యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగినడలా మీరును ఒకరి పాదముల ఒకరు కడుగవలసినదే అన్నాడా? కడగండి అన్నాడా? అయ్యా, కడగండి అన్నాడా? కడుగవలసిందే అన్నాడా? ఈరోజు జీవం గల దేవుని సంఘాలు కూడా ఎలా ఉన్నాయంటే, డబ్బున్నోడికి ఒక విలువ ఉంది, డబ్బు లేనోడికి ఒక విలువ ఉంది. జీవము గల దేవుని సంఘాలలో కూడా డబ్బున్నోడికి ఒక విలువ ఉంది, డబ్బు లేనోడికి ఒక విలువ ఉంది. చాలా తప్పండి, అది చాలా తప్పు. ఏమన్నాడు దేవుడు ఇక్కడ? నేనెవరు? నేను ప్రభువును. నేనెవరిని? మీ అందరికి బోధకుణ్ణి. నేనే మీ పాదములు కడిగితే మీరు కూడా ఏం చేసుకోండి, ఒకరినొకరు. పాదాలు కడగాల్సిన అవసరం లేదండి, నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదండి. సంఘానికి వస్తున్నప్పుడు, ఒకే సంఘంలో ఉన్నప్పుడు మనం ఒకరికొకరము అసూయ పడకుండా, వృధాతిశయం చేయకుండా, ఒకరికొకరు ఒకరినొకరు ఘనపరుచుకుంటే చాలు. నాకంటే వాడే యోగ్యుల్లే అనుకుంటే చాలు. అది చెప్తున్నాడు పౌలు. యేసు ప్రభు కూడా ఏం చేశాడంట? తన స్థాయికి తగ్గి, అయ్యా మీరు కూడా ఇలా ఉండండి, మీరు కూడా ఇలా ఉండండి అని చెప్పి ఆయన చేసి చూపిస్తున్నాడు. చూడండి 15, నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసేదని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు గొప్పవాడా, యజమానుడు గొప్పవాడా? మరి యజమానుడు చేస్తే దాసుడు ఏం చేయాలా? యజమానుడే ఆ విధంగా చేస్తే దాసుడు ఎలా ఉండాలా? సంఘానికి వచ్చేవాడు నా సహోదరుడు, సంఘానికి వచ్చే అక్క నా శరీరంలో ఒక సాటి అవయవం. ఆమె ఘనపరచబడుతా అంటే ఘనపరచబడిని. ఇదో నాకంటే ఆమె యోగ్యురాలు, ఆమెకు నేను పరిచయం చేస్తా, తప్పేముంది? పాతకాలంలో ఖమ్మం తిమోతన్న తెలుసు కదా మీకు చాలామందికి. ఖమ్మం తిమోతన్న దైవ సేవకులు ప్రభునందు నిద్రించారు. ఆయన షార్ట్ మెసేజ్లు మొన్న నేను వస్తూ వచ్చినప్పుడు అని చెప్పేవాడు. ఆ హెబ్రోన్లో అంత బంతిలో కూర్చున్నప్పుడు, ఆ లెట్రిన్లు ఎత్తే చోట, కసువు ఎత్తే చోట అంతా ఎవరంట వాళ్ళు, ఎవరన్నా వచ్చి దైవసేవకులు వచ్చి ఆయన ఎవరు టక్ చేసుకున్నాడు చేస్తుంటే, ఆయన ఎవరు? కలెక్టర్. ఆయన ఇంకొక ఆయన ఎవరు? ఎంఆర్ఓ. ఇంకొక ఆయన రకరకాల పొజిషన్లో ఉన్నవారు, సమాజంలో ఒక స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి దేవుని మందిరం ఏం చేసేవాళ్ళంట? పరిచర్య. ప్రజలకు ఆశ్చర్యం. సాంబార్ వేసేవాడు సాంబార్ వేస్తుంటే, లెట్రిన్లు కలుగుతుంటే, కసువు ఊడ్చేవాడు కసువు ఊడుస్తుంటే ఎక్కడ వాళ్ళ స్థాయి వాళ్ళు అనుకుంటే, మేము కలెక్టర్లము, మేము ఎంఆర్ఓలం. ఇది నేను ఏదో రాసుకొని కల్పించుకొని చెప్తున్న మాటలు కదండి. హెబ్రోనులో జరిగిన పరిచర్య చెప్తున్నాను మీకు. దైవ సేవకులు చేసిన చూసి చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ఆ రోజుల్లో కలెక్టర్లు, ఎంఆర్ఓలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు దేవుని మందిరంలో తగ్గించుకొని పరిచర్య చేయకపోతే హెబ్రోను సహవాసానికి ఇంత ఆధిక్యత ఈరోజు వచ్చేది కాదండి. ఈరోజు చేయమంటే మేము చేయాల పరిచర్య, నువ్వు పెద్ద ఇదే పుడింగివే. ఈరోజు సంఘాలలో ఉన్న సమస్య ఇదండి.
సంఘాలలో ఉన్న సమస్య ఇది. అందుకని ప్రభు అన్నాడు, అయ్యా యజమాను నేనేం చేసిన? మీ పాదాలు కడిగిన. సంఘములో ఉన్న మీరు కూడా నా వలె తగ్గించుకొని ఒకరికొకరికి ఏం చేసుకోండి? పరిచయం చేయండి. ఆ మనస్సు మీకుంటే మీరు దేవుని చేత ఆశీర్వదించబడతారండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ రోజుకి ఎవరైనా పరిచయం రాకపోయినా మనస్ఫూర్తిగా నిండు మనస్సుతో ప్రభు సన్నిధికి వచ్చి చాపలేయాలనా, కసూదయాలనా, యావరమంతా కసూదయాలనా, ఒక్కనే మా భార్యను పిలుచుకోను, మా కూతురు చెప్పను, వీళ్ళు అసలు పలకరు, ఇల్లు ఒక్కనే ఆవరణమంతా. ఎంత సంతోషం నాకు, నా ప్రభు పని ఇదని. ఆ మనస్సు నీకుంటే, తగ్గింపు స్వభావం నీకుంటే, ఆ వినయమైన మనస్సు నీకుంటే నువ్వు హెచ్చింపబడతావు. దేవుని ఆశీర్వదిస్తాడు. చూడండి కొన్ని మాటలు. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 1-4. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డని తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి 4వ వచనం, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరు గొప్పవాడు దేవుని దృష్టిలో? ఎవరు గొప్పవాడు దేవుని దృష్టిలో? నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు, జాన్ వెస్లీ తెలుసు కదా మీకు, ఇంటర్నేషనల్ స్పీకర్. అక్క పేరేం పేరు, సిస్టర్ పేరు? వాళ్ళ ఇంటికి నేను విన్నానండి, ఆ సాక్ష్యం విన్నా నేను, కాబట్టి చెప్తున్నా. ఆ జాన్ వెస్లీ అన్న వాళ్ళ భార్య దగ్గరికి, వాళ్ళు ఉన్న ఇంటికి ఒక కలెక్టర్ పోయాడంట ఇంటికాడికి. ఎందుకు? ప్రార్థన చేసుకుందామని. వాళ్ళు పైన కూర్చుంటే కలెక్టర్ ఎక్కడ కూర్చున్నాడంట? కలెక్టర్ ఎక్కడ? వాళ్ళు చెప్పిన మాటలండి, నా మాటలు కాదు, దైవ సేవకు చెప్పిన మాటలు. కలెక్టర్ కింద కూర్చున్నాడంట. ఎవడు గొప్పోడు అంటే కింద కూర్చున్నది మాత్రం గొప్పోడు కాదని, వాళ్ళ తగ్గింపు స్వభావం చెప్తున్నా. ఎవడయ్యా పరలోకంలో గొప్పోడు అంటే 4వ వచనంలో ఏమన్నాడు? కాగా ఈ బిడ్డ వలె తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో. నేను ఎందుకు ఈ తగ్గింపు అని చెప్తున్నా అంటే, మాదిరి అని ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే మనకి ఈ స్వభావం ఉంటుందో, తగ్గింపు స్వభావం ఉంటుందో, ప్రభువా నీ సంఘములో నాకు సంఘ పెదవ లేకపోయినా పర్వాలే, నీ సంఘములో పాటలు పాడే ఈ స్థితి నాకు ఇవ్వకపోయినా పర్వాలే, వాక్యం నాకు చెప్పడానికి అవకాశం లేకపోయినా పర్వాలే, అదో ఆ వాకిటి దగ్గర నీ బిడ్డలు చెప్పులు తింటారే, ఆడ కూర్చోబోతా ప్రభా, ఆ భాగ్యం నాకు చాలు ప్రభా, నీ మందిరంలో ఆ ఒక్క ధన్యత ఉంటే నాకు చాలు ప్రభా అనుకునేవాడే దేవుని దృష్టిలో గొప్పోడండి. సామ్ జబుదరై ఎంతమంది తెలుసు? ఆయన అన్నగారు తెలుగు నాకు అనేకమైన పుస్తకాలు రాశాడు సామ్ జబుదరై. ఆ సామ్ జబుదరై రాసిన పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఏం రాశాడంటే, అనేక మంది తెల్లవాళ్ళు ఉన్న చర్చికి ఒక నల్లోడు వచ్చాడంట, నా మాదిరి నల్లగా ఉన్నాడు ఒకడు వచ్చాడంట. వచ్చి లోపలికి పోతా అంటే అనేక మంది ఆ తెల్లవాళ్ళు ఏం చేశారంట, రే మా చర్చిలకు నువ్వు రావద్దు, మా జాతి వేరు మీ జాతి వేరు, మేం వేరు నువ్వు వేరు, రావద్దు పోప అని తరివేశారంట. పాపం అతను ఏం చేశాడు, దేవుని మందిరం అంటే ఆసక్తి కాబట్టి అలా వాకిటి కాడ కూర్చొని ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే ఒక వ్యక్తి వచ్చి భుజం పైన చేతి తట్టి, ఎందుకు ఏడుస్తున్నావంట? ఏం లేదు లోపలికి దేవుని మందిరంలోకి పోదామంటే నేను నల్లోళ్ళని వాళ్ళ తెల్లోళ్ళని నన్ను లోపలికి రానియడం లేదు, అందుకని బయట కూర్చొని ఏడుస్తానంటే ఆయన భుజం తట్టిన ఆయన్ని అడిగినంట, ఇంతకు నువ్వెవరంటే నేను యేసుప్రభువుని అన్నాడంట. ఎవరు? మరి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావంటే నన్ను కూడా వాళ్ళకి లోపల రానిలే అన్నాడంట. ఎవరు? అహంకారులున్న సంఘములో ఎవరున్నారు? జాతి భేదము కులభేదం పెట్టుకునే సంఘాలలో ఎవరున్నాడు? చక్కగా రాశాడు సామ్ జబుదరై ఆ మాట. సామ్ జబుదరై ఎందుకు మాట చెప్తున్నాడంటే, సంఘములో మనమంతా ఒకరికొకరు అవయవం ఉన్నప్పుడు ఒకరినొకరు తగ్గించుకుంటూ ఒకరినొకరు గణపరచుకుంటుంటే ఆ సంఘం ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ సంఘం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అసూయలు లేక, అతిశయము లేక, ఒకరినొకరు గణపరుచుకుంటూ ఒకరినొకరు తగ్గించుకుంటూ అలా ఉన్న సంఘం ఎంత ధన్యకరంగా ఉంటుంది. అలా ఉన్న సంఘాన్ని చూసి దేవుడు ఎంతగా మెచ్చుకుంటాడు అది చెప్తున్నాడు. మనం అవయవములు అయితే ఇలా ఉండండి అంటున్నాడు. చూడండి కొన్ని మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన, లేకపోతే క్షమించండి వద్దులేండి, గలతీ న్యాయాధిపతుల గ్రంథం సమయం లేదు కాబట్టి నేను ఒక మాట చూసి ముగిచ్చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం, 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. ఏం చేస్తున్నారు వీళ్ళంట? గిద్యోను అనే దైవ సేవకుడు ఉన్నాడు, ఎఫ్రాయిమీయులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎఫ్రాయిమీయులు వచ్చి గిద్యోనుతో ఏం చేస్తున్నారంట? కఠినముగా మాట్లాడి కలహిస్తున్నారంట. ఏ విషయంలో కలహిస్తున్నారు? ఏ విషయంలో? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి. సంఘాలలో కూడా ఒకసారి సేవకుడు ఎవరైనా పిలిచి పొరపాటు మర్చిపోయాడు, చూడు ఆ సేవకుడు మమ్మల్ని పిలిచలా, వాళ్ళకే చెప్పినాడు, వాళ్ళకే చేస్తాడు. ఇదొక సమస్య. ఎవరికి? ఇంట్లో సమస్య, ఒంట్లో సమస్య, సంఘంలో సమస్య, బిడ్డల ద్వారా సమస్య, అన్ని సమస్యలు ఎవరికి? రోగాలన్నీ ఎవరికి? ఇవన్నీ ఆలోచించి షుగర్లు, బీపీలు ఎక్కువ ఎవరికి వస్తున్నాయి? సేవకులకేనండి బీపీలు, షుగర్లు ఇవన్నీ. సంఘంలో సమస్య, ఇంట్లో సమస్య, ఒంట్లో సమస్య, బిడ్డల ద్వారా సమస్య. పెళ్లి కాకపోతే అదొక ఆలోచన, బిడ్డకు ఉద్యోగం రాకపోతే సేవకులైన వాళ్ళ మనుషులే కదా ఆలోచన. ఒక పరిచయం ఒకరికి ఇకపోతే అదొక సమస్య. సంఘంలో అదొక సమస్య. గిద్యోను దగ్గర నుంచి అడుగుతున్నారంట, మమ్మల్ని ఎందుకు పిలవలేదు యుద్ధానికి పోయేటప్పుడు అని. అంతమంది పిలుచుకోపోయినా కదా, మమ్మల్ని ఎందుకు పిలవలేదు అడుగుతున్నారంట. అప్పుడు గిద్యోను ఏం చెప్పాడు చూడండి, 8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడ? నేను చేసినది ఎక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించును. మీరు చేసినట్లు నేను. బాబా ఏం తెలివండి గిద్యోనికి. ఏమంటున్నాడు? అర్థమైందా పదం? నాకు తెలిసి మీకు అర్థం కాకుండా చెప్తా. అందుకతడు, మీరు చేసినది ఎక్కడ? నేను చేసినది ఎక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? అబియేజర్ అంటే గిద్యోను, అదేం ఏమంటారు, ఇంటి పేరు ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు చిత్రాల, ఈ ఊర్లో చాలా చిత్రాలలో ఉన్నారు. ఇంకొకరు ఎవరో ఉన్నారు, ఇంకొకరు ఇంకొక వాళ్ళు దాన్ని ఏమంటారు, ఏదో వంశమా ఏదో అంటారు కదా, దానికి సంబంధించినవాడు. అబియేజర్ అంటే చిత్రాలలో అనుకుందాం. అబియేజర్ అంటే చిత్రాలలో. అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా అంటున్నాడు. ఎందుకు పిలిచలేదు నువ్వు అంటే, అయ్యా ఎందుకు మీరు అలా భావిస్తారు? నేను, నా కుటుంబం ఏ పాటిది, నా వంశం ఏ పాటిది, మీరెక్కడా, నేనెక్కడా, నేను చేసింది ఎక్కడ, మీరు చేసింది ఎక్కడ అంటున్నాడు. ఎవరు? గిద్యోను. ఎప్పుడన్నా తెలుసా మాట? చూడండి, 7వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీర మందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై. ఎవరెవరున్నారంట? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు. ఎంతమంది? లెక్కకు మిడతల వలె. వారి ఒంటెలు సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె. గొప్ప సైన్యం. ఆ సైన్యాన్ని ఓడించాడు, తరిమి కొట్టాడు. ఎవరు? గిద్యోను. ఇప్పుడు ఎఫ్రాయిమీయులు ఎంతమంది ఓడించారు? ఇద్దరిని ఓడించారు. ఇద్దరిని ఓడించాడు గొప్పోడా? ఇసుక రేణువులంత సైన్యాన్ని గెలిచాడు గొప్పోడా? ఎవరు గొప్పోడు చెప్పండి? గిద్యోను గొప్పోడు. కానీ ఆ గిద్యోను దగ్గరకు సమస్య వచ్చింది. మమ్మల్ని ఎందుకు మీరు పిలవలేదంటే, అప్పుడు గిద్యోను తగ్గించుకొని, అయ్యయ్యా మీరు ఎందుకు అలా అంటారు,
నేనెక్కడా, నా వంశం ఎక్కడా, మీరెక్కడా, నేను చేసిన దానికంటే మీరు చేసిందే ఎక్కువ. ద్రాక్ష పండ్ల చూడండి ఏమన్నాడు అక్కడ, ఏమన్నాడు 4వ వచనంలో ఏమన్నాడు చూడండి, ద్రాక్ష పండ్ల కోత కంటే పరిగ ఎప్పుడు ఎరుగుతారు? ద్రాక్ష పండ్ల కోత ఎప్పుడు? పరిగ ముందా, కోత ముందా? ఏమండి మీరంతా పొలాల పని చేయలే? శనిక్కాయలంతా ఎరుకున్న తర్వాత లాస్ట్లో కొంతమంది వస్తారు, ఏంది పట్టుకొని వస్తారు, పట్టుకొని వచ్చి వాటి లోడతా అంటారు. అక్కడక్కడక్కడక్కడ కొన్ని శనిక్కాయలు దొరుకుతాయి. అవి కూడా ఇన్ని అవుతాయి ఒకసారి. నేను కూడా చూసిన ఆ పొలంలో పోయి వాటిని ఏదో పట్టుకొని ఏదో ఏందో అంటారు వాటిని, నాకు తెలియదుగా. అవి వాటితో లోడతా అంటే అక్కడక్కడ ఏం దొరుకుతాయి? ఈ మంచియా మొత్తం కోతంతా కోసుకోమని వాడు గొప్పోడా? కోత కోసివాడు గొప్పోడు అంటున్నాడు. అయ్యా సెటరికల్గా ఏం చేస్తున్నాడు ఎవరు? గిద్యోను. ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగ మంచిది కదా. ఆ మాట ఎప్పుడైతే గిద్యోను అన్నాడో కింద ఏం జరిగిందో చూడండి. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము సంఘము లేదు ఉండాలండి. సేవకులకి సంఘ పెద్దలకి మధ్య ఎప్పుడు వచ్చేది ఇది ఎక్కడే సమస్య. సేవకుడు ఏమంటాడు? నేను చెప్పినట్టే జరగాలి సేవకుడు అంటాడు. సంఘ పెద్ద అలా అట్టు కాదు. వీళ్ళు సంఘ పెద్దలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కొంతమంది అబ్బా వాళ్ళ తెలుగు హ్యాట్స్ ఆఫ్, చాలామంది చూసి అట్టటోళ్ళని చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. నేను అట్టటోళ్ళను నేను అట్టటోళ్ళని అంటే ఓహో వాళ్ళు ఈ విధంగా పోతానని చెప్పేసి మనసులో నాయన నీ పాదాలకి సాష్టాంగ నమస్కారం అని చెప్పి సావండి ఎట్టన సాగుపోండి అని చెప్పేసి వదిలిపెట్టేస్తా. 1-2 సార్లు చెప్తా. వినలేదనుకోండి, సాగుపోండి, మీరు సాగుపోండి, దేవుడికి మీరే లెక్క పెట్టుకుంటారని వదిలేస్తా. ఎందుకు చెప్పండి? సంఘములో సేవకుని ద్వారా కానీ, సంఘములో సంఘ పెద్ద ద్వారా కానీ, సంఘములో ఏ విశ్వాసి ద్వారా కానీ ఏం రాకూడదు? సంఘానికి సమస్య రాకూడదు అని. ఏం రాకూడదు? సంఘానికి సమస్య రాకూడదు. ఎందుకు ఈ ఉదాహరణ ఎప్పుడంటే, గిద్యోను తరిమింది మహాసైన్యాన్ని, వాళ్ళు ఓడించింది 2 కానీ వాళ్ళు వచ్చి కొట్లాడుతుంటే కోపగిచ్చు కలహపడినారంట. ఎవరి మీద? గిద్యోను కలహపడితే సింపుల్గా ఆన్సర్, అయ్యా నేను ఎక్కడ, మీరెక్కడ స్వామి, మీరే గొప్పలు పొందరాయనా అని చెప్పేశాడు. ఎవరు? అయిపోయాయి, సమస్య క్లియర్. గిద్యోను అడగకుండా ఏందిరా నేను అంతమంది తరిమినారా, మీరేది ఇద్దరిని తరిమి నా కాడికి వస్తారు అన్నీ అనుకోండి, ఏమవుతుంది? సంఘంలో ఏమవుతుంది? సమస్య ప్రారంభమవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క భావన ఎప్పుడు సార్ చెప్పండి? నాకంటే వాడే గొప్పవాడు, నాకంటే అతడే యోగ్యుడు అనుకో. యోగ్యుడు కాదబ్బా, పనికిమాలోడే, సాక్ష్యం లేదు, ఏం లేదు అనుకో. ఏం పోయింది చెప్పండి? సంఘం యొక్క క్షేమం కోసం నువ్వు కొలిచే దేవుని మహిమ కొరకు తగ్గించుకో. అది చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఒక అవయవం ఘనపరచబడితే మిగతా అవయవాలన్నీ కూడా ఏం చేస్తాయంట? సంతోషపడతారు. 2 మాటలు చూసి నేను ముగిచ్చేస్తాను. గలతీ 5:26 2 మాటలు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకుని రావాలను. ఒకని భారములను ఒకడు ధరించి ఇలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకునేలా తను తానే మోసపరచుకొనును అని చెప్తున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు పౌలంటే, అయ్యా వృధాతిశయం మనకొద్దు అంటున్నాడు, అసూయలు మనకొద్దు అంటున్నాడు. ఇది ఎప్పుడైతే ఉంటాయో, వృధాతిశయం అంటే ఏంది? సారికి వాడేనబ్బా పాటలు పడేది, సారికి ఆమెనబ్బా పరిచర్య, మేము లేమా? ఇది సమస్య సంఘాలలో. ఇప్పుడు కాలం సంఘాలలో వాడు నా బంధువు అయితే రా అని నిలబెడతారు, వాడు మావాడైతే నిలబెడతారు, వాడు వేరే వాడైతే పట్టించుకోడు. వాడికి అన్ని తలాతులు ఉంటాయి సంఘంలో, పట్టించుకోరు. కొంతమంది లోకలు నాన్ లోకలు.
వాడు మన ఊరోడు కదబ్బా, మనం ఎందుకు వాడుకోవాలని ఇదొక సమస్య. ఎందుకు చెప్తున్నా అంటే సంఘములో ఈ మనస్సు ప్రభు బిడ్డలకు ఉండకూడదు. చూడండి ఒక మాట, రోమిలకు రాసిన పత్రిక, లేకపోతే దానికంటే ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, దానికంటే ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? అయ్యా, సంఘములో ఉన్న మీరు, కొరింథీ పట్టణంలోని సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా, కొరింథీలో ఉన్న సంఘమా, మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడు పౌలు. మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండా ఉండద్దండి. ఈ మాటలు మీ నిమిత్తమై నేను చెప్తున్నాను. ఉప్పొంగుతున్నారు వీళ్ళు. ఏమని? అబ్బా, నాకు భాషలు బాగా మాట్లాడవచ్చును ఒకడు, నాకు బాగా పాటలు పాడవచ్చును ఒకడు, నేను చేసినట్టు పరిచర్య ఎవడు చేస్తాడు మందిరంలో ఒకడు, నేను ఇచ్చినట్లుగా డబ్బులు సంఘంలో ఎవడు ఇస్తున్నాడు చెప్పు అని మరొకడు. ఇది కొరింథీలో ఉన్న సమస్య. దాన్ని దేవుడు దృష్టిలో పెట్టుకొని, పౌలు దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు, అయ్యా మీరు ఒకరి మీద ఒకరు ఏం చేయొద్దండి, ఉప్పొంగొద్దండి. మరి ఎలా ఉండాలా? అతిశయపడకూడదు అన్నాడు, ఉప్పొంగొద్దు అన్నాడు. మరి ఒకరికొకరు ఎలా ఉండాలా? లాస్ట్ వాక్యం ముగిచ్చేస్తున్నాను. 12వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందామా? రోమా 12:10 చదువచ్చు, బాగా చదవండి గట్టిగా. రోమా 12:10 అందరం కలిసి చదువుకుందాం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఏ మనసులా అంటాడు దేవుడు. దానికి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎవరిని మాదిరిగా ఉంచినాడు? ఎవరిని మాదిరిగా చెప్పినాడు? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా. ఆయన యజమానుడు ఉండి నడుముకు తువాలు కట్టుకొని శిష్యుల పాదాలు ఏం చేశాడు? కడుగుతూ వచ్చాడు. సంఘాన్ని నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మొన్న లాస్ట్ వీక్ ప్రేమావిందు జరిగింది. నా సాబిరంగా అందరం బాగా తిన్నాను, నేను కూడా బాగా తిన్నా. పట్టినంత పాయసం బాగుందని 2 లోటాలు నేను తాగినా. మీరు కూడా ఏం చేశారు? ఒక లోటాడు తాగి ఒక లోటాలు ఎత్తుకొని పోయినారు, చెప్పా పెట్టకుండా. మంచిది. గిన్నెలు ఎవరు కడగాల? మందిరం ఎవరు శుభ్రపరచాలా? చిన్న రిక్వెస్ట్, ఇది కమాండింగ్ కదండి, ఆజ్ఞ కాదు, విన్నపం. దేవుని సంఘంలో అందరూ ప్రేమ విందు జరిగినప్పుడు అందరు తిని వెళ్ళిన తర్వాత మందిరం ఇక్కడ మందిరంతో రోతగా ఉంటుంది. బయట గిన్నెలు సుమారుగా ఉంటాయి. 2-3 వచ్చి ఈడ కడిగి ఆడగడిగి పోవాలంటే ఇలా కొద్దిగా మండుతుంది కదా, భోగి మంట ఇలా శరీరంలో ఉంటుంది, వస్తుంది రాదు చెప్పండి, ఎవరికైనా సహజమే. కాబట్టి ఈసారి అట్లా ఏదైనా ప్రేమ జరిగితే అందరూ ఉండకపోయినా కనీసం ఒక 10-12 మంది ఉంటే మందిరం శుభ్రపరిచే ఒకరు, బయట తోసే వాళ్ళు ఒకరు, ఆ తిన్న ఇస్త్రాగులు ఆడబడేసి పోయేదో పోకుండా ఒక చోట శుభ్రంగా దాన్ని పెట్టేసి ఆ గిన్నెలన్నీ కడిగేసి ఆ స్టవ్ పోయిన వారం నుంచి అట్నే ఉంది. మీకు చెప్దామని అట్టే పెట్టాం. ఆ గ్యాస్ ఉంటే నేను వేసుకోవాలని తెచ్చి లోపల పెట్టాం. ఎందుకు చెప్తున్నా అంటే తగ్గించుకుందాం. ప్రభు మందిరంలో మనకు ఒరిగిపోదు. తగ్గించుకొని ప్రభు మందిరంలో పరిచయం చేస్తే మనకి ఏ నష్టం రాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత తగ్గించుకొని దేవుని మందిరంలో పరిచయం చేస్తావో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అంతగా ఆశీర్వదిస్తాడు. నేను కూడా చెప్తున్నా, మేమే చేయాలన్నా, వాళ్ళు చేయకూడదా? ఈ గొనుగుడు సనుగులు ఉంటే, ఇలా ఎవరైనా గొనిగి సనిగి చేసే కంటే దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి. అది కూడా చెప్తున్నా. గొనిగి సనిగి పరిచయం చేస్తే బహుమానం ఉండదు. అది కూడా చెప్తున్నా. మనస్ఫూర్తిగా చేయండి, మంచి మనసుతో చేయండి. ఒకరు వాళ్ళు చేసుకుంటారులేని వెళ్ళిపోవద్దండి. కొంతమంది అయినా ఉండండి, పరిచయం చేయండి. అది వాక్యం అదే కదా వినింది. ఏం చేసుకోవాలంటే ఒకరినొకరు ఘనపరుచుకోవాలి. బలలో పాలు పొందాం.
ప్రేమల తండ్రి, కృపలైన గొప్ప దేవ,